భార్య ఇంటి పట్టు నుండి వేళకింత వండి పెడితే చాలు అనుకునే భర్తలున్నారు. భార్య తనకు మించి సంపాదించినా సక్సెస్ అయినా తనకు విలువ లేకుండా పోతుందని ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యే భర్తలుంటారు. కొంతమంది మాత్రం భార్య విజయానికి గొప్ప సపోర్టుగా ఉంటారు. వాళ్లల్లో నువ్వు మొదటి స్థానంలో ఉంటావు. ఒక రకంగా ఇది నా స్వార్థం పెదనానా. నేను సాధించలేంది నా భార్య ద్వారా సాధించాలనుకుంటున్నాను. అందుకే ఇంత తాపత్రయం. నా భార్య సాధించాలి అని హక్కుగా అంటున్నావు కదా. నీ భార్య భవిష్యత్తు బావుండాలని తన కెరీర్ గురించి ఆలోచించే నువ్వు తన సంతోషం గురించి ఎందుకు ఆలోచించడం లేదు? ఏమంటున్నారు పెదనానా? ఇప్పుడు తను సంతోషంగానే ఉంది కదా. ఆడపిల్లకి నిజమైన సంతోషం ఎక్కడుంటుందో తెలుసా? భర్త పంచే ప్రేమలో. ప్రపంచం అంతా తీసుకొచ్చి తన కాళ్ల దగ్గర పెట్టినా సరే ఆ ప్రేమ ముందు సరిపోదు. గంగకి నీ ప్రేమ కావాలి. నీతో సంతోషమైన జీవితం కావాలి. అందుకే ఎంతసేపు గురువులా తనని గెలిపించాలనే కాకుండా భర్తలా తనకి ప్రేమని పంచు. నీ ప్రేమే తనకి గొప్ప బలం. పెదనాన్నా, నేను గంగమెళ్ళలో తాళి కట్టింది తనని గొప్ప బాక్సింగ్ ఛాంపియన్ చేయాలనే తప్ప నా భార్యగా ఉండిపోవాలని కాదు. నేను తనని బాధ్యతగా ఫీల్ అవుతున్నానే తప్ప భార్యగా కాదు. అలాంటప్పుడు భర్తగా నా ప్రేమని ఎలా పంచగలుగుతాను? అయినా ఇలాంటి ఆలోచనలు నాకే కాదు, గంగ కూడా కలగకూడదు. తన మొత్తం కాన్సంట్రేషన్ బాక్సింగ్ మీదే ఉండాలి పెదనాన్నా. ఒకవేళ తను కెరీర్ నుంచి డైవర్ట్ అవ్వడానికి కారణం నేనే అయితే తన లైఫ్లో నుంచి నేను దూరంగా వెళ్ళిపోవడానికి కూడా సిద్ధం పెదనాన్నా. రుద్ర